ఇది మన స్వప్నం. ఈ స్వప్నానికి జవం జీవం నీరే. బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి, ముత్యాల మురిపాలే దొర్లుతాయి. నదిని మళ్లించి నభూతో న భవిష్యత్ అన్న చందాన మన స్వప్నం నిజం కాబోతుంది. అందుకు తిరుగులేని ఎదురులేని సాక్ష్యం ఈ గాలేరు నగరి సుజల స్రవంతి. చరిత్రను తిరగరాసి చరిత్రను పునరావృతం చేసే సందర్భమిది. రాయలసీమ రతనాల సీమగా అలనాటి వైభవం తిరిగి పొందనుంది. గాలేరు నగరి సుజల స్రవంతిని చిత్తూరు జిల్లాలో ప్రారంభించుకుంటున్న ఈ శుభ సందర్భంలో గడచిన 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతవాసులు కలలు కంటున్న ఈ కార్యక్రమం కర్నూలు జిల్లా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకువచ్చి కడప, చిత్తూరు జిల్లాల్లో తాగునీరు, సాగునీరు అవసరాలను తీర్చటమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. మరి అంత నీరెక్కడిది? వర్షాకాలంలో కృష్ణానది ఎగువ ప్రాంతం నుండి 4 నెలల పాటు వరద నీరు వచ్చేది. కానీ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం నీడన కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి, నారాయణపూర్ లాంటి అనేక ప్రాజెక్టుల నిర్మాణం వల్ల వరద నీరు రాక కేవలం నెల రోజులకే పరిమితమైపోయింది. అయినప్పటికీ ఏడాదికి 700 నుండి 1000 టీఎంసీల వరద నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతోంది. ఇందులో 38 టీఎంసీల నీటిని గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా తరలిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు 5,000 కోట్ల రూపాయలు. ప్రజల ఆశల మేరకు ప్రభుత్వ ఆశయంగా అనేక అవరోధాల్ని అధిగమిస్తూ సత్సంకల్పంతో గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది. పోతిరెడ్డుపాడు వద్ద గతంలో 4 గేట్ల హెడ్ రెగ్యులేటర్ ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో వృధాగా పోతున్న వరద నీటిని అధికంగా ఉపయోగించుకోవడానికి 10 గేట్లతో ఒక కొత్త హెడ్ రెగ్యులేటర్ను నిర్మిస్తున్నారు. ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ, గాలేరు నగరి సుజల స్రవంతి ఈ 3 కాలువలకు అవసరమైన మొత్తం నీటిని అంటే 44,000 క్యూసెక్కుల నీటిని ఈ కొత్త రెగ్యులేటర్ అందిస్తుంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి గతంలో తీసుకున్న నీటి కంటే ఇది 4 రెట్లు ఎక్కువ. ఇంత ఎక్కువ నీటిని పోతిరెడ్డుపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు 16 కిలోమీటర్ల పొడవునా తీసుకురావడానికి గతంలో ఉన్న ఎస్ఆర్బీసీ కాలువను 3 వెడల్పు చేస్తున్నారు. మళ్లీ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు ఈ నీటిని చేర్చడానికి కూడా కాలువను వెడల్పు చేస్తున్నారు.
గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 15 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. నీటి నిలువ సామర్థ్యం 12 టీఎంసీలు. దీనికోసం నిర్మిస్తున్న డ్యాం పొడవు 3626 మీటర్లు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికయ్యే ఖర్చు సుమారు 500 కోట్లు. ఇదే విధంగా గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు ఈ నీటిని చేర్చడానికి కొత్త కాలువలను నిర్మిస్తున్నారు. అవుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 4 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. అవుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి గాలేరు నగరి కాలువ 58 కిలోమీటర్లు ప్రయాణించి గండికోట రిజర్వాయర్కు చేరుతుంది. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు కింద కడపలో ఉన్న మొదటి రిజర్వాయర్ ఈ గండికోట రిజర్వాయర్. దీన్ని 630 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్నారు. దీని పూర్తి నీటి నిలువ సామర్థ్యం 17 టీఎంసీలు. గండికోట రిజర్వాయర్ తర్వాత గాలేరు నగరి సుజల స్రవంతి కాలువ నీరు వామికొండ రిజర్వాయర్, సర్వరాయ సాగర్ రిజర్వాయర్, ఉద్దిమడుగు రిజర్వాయర్లను నింపుకొని చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. చిత్తూరు జిల్లాలో మొదటిది మల్లెమడుగు రిజర్వాయర్. అక్కడి నుంచి ఈ గాలేరు నగరి సుజల స్రవంతి కాలువ శ్రీ బాలాజీ రిజర్వాయర్, పద్మాసాగర్ రిజర్వాయర్, శ్రీనివాస సాగర్ రిజర్వాయర్, వేణుగోపాల సాగర్ రిజర్వాయర్, వేపగుంట రిజర్వాయర్లను నింపి ఆఖరికి నగరి పట్టణం వద్ద గల అడవి కొత్తూరు రిజర్వాయర్ను చేరుతుంది. ప్రాజెక్టు నిర్మాణంలో నదులు, వాగులు, వంకలు దెబ్బతినకుండా, స్థానిక ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదివరకే ప్రవహిస్తున్న మురుగునీటికి ఆటంకం లేకుండా అండర్ టన్నల్స్, అలాగే వాగులు, వంకలు యథావిధిగా పోవడానికి సూపర్ ప్యాసేజ్లు అనేకం మధ్య మధ్యలో నిర్మిస్తున్నారు. ఇదివరకే ఉన్న రహదారులు, ఉండాల్సిన రహదారులకు ఆటంకం కలగకుండా మనుషులు, వాహనాల రాకపోకల కోసమని సింగిల్ లైన్ బ్రిడ్జీలు, డబుల్ లైన్ బ్రిడ్జీలు చాలానే నిర్మిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే అవుకు గండికోట టన్నల్స్ నిర్మాణం మరొక ఎత్తు. రాయిని తొలచడమే కష్టం. అలాంటిది కొండల్ని తవ్వి తొలచి కాలువని చేసి కొండ సొరంగం గుండా నీటిని పారించడం నిజంగా భగీరథ ప్రయత్నమే. ఇది ప్రభుత్వ పట్టుదలకు, దీక్షకు పరీక్షనే చెప్పాలి. కర్నూలు జిల్లాలోని అవుకు టన్నెల్ 6 కిలోమీటర్ల మేర ఉంది. అత్యాధునిక విదేశీ యంత్రాలను సైతం ఇందుకు ఉపయోగించి 430 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.
కర్నూలు జిల్లాలో మొదలై కడప జిల్లా వరకు విస్తరించిన గండికోట టన్నెల్ విషయానికి వస్తే ఇది 5.4 కిలోమీటర్ల పొడవున ఉంది. కొండలోంచి తొలచాలి. కూలిపోయే ప్రమాదం ఏర్పడకుండా కాలువని రెండులా చీల్చి 2 సొరంగాలు చేసి మళ్లీ కలపడం నిజంగా ఓ సాహసం. ఈ టన్నెల్కు 376 కోట్ల రూపాయలు ఖర్చవుతూ ఉంది. ఈ 2 టన్నెల్స్ కూలిపోకుండా రంధ్రాలు చేసి ఇనపరాట్లు వేసి ఇనప తొడుగు తొడిగి బోల్టులు బిగించి స్కేలింగ్ చేయటం ఒక గొప్ప పనితనంగానే చెప్పాలి. అలాగే 72 మీటర్ల ఎత్తైన రామవరం డీప్ కట్ చెప్పుకోదగ్గది. ఇంత ఎత్తైన కష్టమైన డీప్ కట్ మరొకట్లేదు. గాలేరు నగరి సుజల స్రవంతి 2 దశలుగా నిర్మాణమవుతోంది. కడప జిల్లాలో 1,53,000 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1,05,000 ఎకరాలు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1,500 ఎకరాలు నీరందుకుని నిత్యకళతో సస్యశ్యామలం కానున్నాయి. 640 గ్రామాలకు తాగునీరు కూడా అందుతోంది. మట్టిని మనిషిని కలిపేది నీరే. మన్ను బంగారం అవ్వాలన్నా, బురద బువ్వ కావాలన్నా కావలసింది నీరే. నీళ్లే నాగరికత, నీళ్లే అభివృద్ధి, నీళ్లే భవిష్యత్తు, నీళ్లే రేపటి ప్రపంచానికి ఈరోజు వేసే పునాది. నీళ్లు కలియుగ అమృతం. నీళ్లుంటేనే భూమి పచ్చగా ఉంటుంది. భూమి పచ్చగా ఉంటేనే బ్రతుకు పచ్చగా ఉంటుంది. బతుకు పూలు పూస్తుంది. శ్రమ సిరి కావాలన్నా, సంపద కావాలన్నా కావలసింది నీరే. నీరే ఏరు, నీరే ఊరు. నీటిలోని చేపలవుతారు పిల్లలు. సంతోషపు చెప్టా మీద మొగ్గలు వేస్తారు. రేపటి పౌరులైన పిల్లలకు పెద్దలుగా మనం గొప్ప భవిష్యత్తుని వాగ్దానం చేద్దాం. రైతే రాజయ్యేందుకు ప్రభుత్వం చేసే ఈ కృషి ఒక హరితాంధ్రప్రదేశ్ని ఆవిష్కరించనున్నది. ఎప్పటినుంచో కంటున్న కలలను నిజం చేసుకుందాం. ప్రజల పట్ల బాధ్యత గల ప్రభుత్వం ఈ భారాన్ని తలకెత్తుకుంది. ఆంధ్రదేశం అన్నపూర్ణగా, అన్నం పెట్టే అమ్మగా చరిత్రలో తన పేరును పునర్లిఖించుకోనున్నది. బీడు మోడు చిగురించి చేను చెలక పచ్చదనంతో పరవళ్లు తొక్కనుంది.